మధ్య సినిమాకు ఓవడే లేదులా చాలా మంది. సినిమా చూడాలంటే థియేటర్ కు ఓనవసరం లేకుండా సినిమా ఇట్లా రిలీజ్ కాగానే ఐబొమ్మల వస్తది, అనవసరంగా ఎందుకు సినిమాకు ఓవుడు అని అనుకున్నటోళ్ళే ఎక్కువ మంది అయిపోయిండ్రు. కానీ అదంతా ఫేక్ వెబ్సైట్ అట్నుల్లా పైరవి చేసి నడిపిన రవి అనేట ఆయనను పోలీసులు ఇక పట్టుకున్నారు. ఇక మస్తు మంది డాటా ఉన్నదట ఇక వాళ్ళ కాడ. ఇక హార్డ్ డిస్కులు, ఇక బ్యాంక్ లాకర్లు అన్ని తీసుకొని ఇక వెబ్సైట్ ను కూడా ఆయనతోటే మూపించిండ్రు. జర పైలం గుంటూరు పబ్లిక్ వెబ్సైట్లు వాడేటప్పుడు ఇమ్మడి రవితోని ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను క్లోజ్ చేయించిండ్రు పోలీసులు. ఇక నా దగ్గర కోట్ల మంది డాటా ఉంది, నా వెబ్సైట్లపై ఫోకస్ చేయడం ఆపండి అని గతంలో సవాల్ విసిరిండు కదా రవి. ఇక ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి భార్యతోటి విడాకులు తీసుకుంటా దొరికిపోయిండు అనేది అవాస్తవమట. 5 ఏళ్ల క్రితమే విడాకులు తీసుకున్నాడట రవి. ఇక ఈ మధ్య ఓ బెట్టింగ్ యాప్ నుంచి డబ్బులు తీసుకున్నాడట రవి. ఆ ఐపీ అడ్రస్ మీద దర్యాప్తు చేసి మూసాపేటలోని విస్టా అపార్ట్మెంట్స్ అని గుర్తించి నిఘా పెట్టిండ్రట పోలీసోళ్ళు. ఇక 2 రోజుల కింద ఫ్రాన్స్ నుంచి ఇమ్మడి రవి తిరిగి రాగానే పక్కా సమాచారంతో పట్టుకున్నారు పోలీసులు. ఇక ఇమ్మడి రవి మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతోటి డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు తీసుకున్నాడట. ఇమ్మడి రవికి ముందు నుంచే క్రిమినల్ మెంటాలిటీ ఉన్నది అని మన సిపి సర్జనర్ సారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండు. అగో ఈనూరి సర్జనర్ సార్ ఏం చెప్తున్నాడో. ఇక ఇమ్మడి రవి ఆర్టిస్టులలో 21,000 సినిమాలు పెట్టిండట. 1972 విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా నుంచి మొన్న విడుదలైన ఓజీ మూవీ దాకా కూడా ఉన్నాయట. ఇక ఇమ్మడి రవి ఇప్పటిదాకా 20 కోట్లు సంపాదించిండట. అందులో 3 కోట్లు సీజ్ చేసినాము. 50 లక్షల మంది డాటా ఇమ్మడి రవి దగ్గర ఉన్నది. ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉన్నది అని సిపి సర్జనర్ సారు చెప్పుకొచ్చిండు.